మనమదాపురం గ్రామాన్ని దేవుడు ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యము యెహోవా పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేవాడు. పడిపోయినటువంటి వారందరినీ కూడా యెహోవా ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఒక ఊరిలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అన్నీ కూడా బిల్డింగ్లే ఉన్నాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా ఏమీ అవ్వలేదు. కానీ మరి అక్కడ ఒక చిన్న పూరి గొలుసుంది, అది కాలిపోయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి బట్టలన్నీ కూడా మరి బూడిదైపోయాయి. వారికి ఉన్నటువంటి తినుబండారాలన్నీ కూడా బూడిదైపోయి వారందరూ కూడా ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి సువార్తని ప్రకటించారు. అమ్మ, మీరు ప్రభువుని తెలుసుకున్నట్లయితే ఈ బూడిదైపోయిందంతా కూడా తిరిగి మరలా రెట్టింపు దేవుడు మీకు అవి సామాన రూపంలో ఇస్తాడు, మరలా మీ ఇంటిని దేవుడు కడతాడని చెప్పి సువార్తని ప్రకటించారండి. ప్రకటించిన తర్వాత వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. మందిరానికి నడవడం మొదలుపెట్టారు. కుటుంబం అంతా కూడా దేవుని వైపు విశ్వాసముతో ప్రార్థించగా, దైవజనులు ప్రార్థించగా, పాడైపోయినటువంటి ఆ కుటుంబాన్ని, బూడిదైపోయినటువంటి ఆ ఇంటిని కూడా దేవుడు మరలా మరి ఏ రూపంగా వారికి సహాయాన్ని పంపించాడంటే అద్భుతమైన రీతిగా దేవుడు వారికి సహాయాన్ని పంపించాడు. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఆ ఊర్లోనట అధికారులు తనిఖీలు చేశారట. తనిఖీలు చేస్తే ఈ ఇంటిలో 5గురు ఉన్నారు. 5గురు ఉన్నటువంటి ఇల్లు ఇది బూడిదైపోయింది కనుక వీరికి మంచి ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి అధికారులు గవర్నమెంట్తో చెప్పినప్పుడు మరి గవర్నమెంట్ వారు వారికి బూడిదైపోయినటువంటి ఆ ఇంటిని బిల్డింగ్గా కట్టించి ఇచ్చారట. దేవునికి స్తోత్రం. అది ఎందువల్ల జరిగిందంటే వారు పడిపోయినటువంటి ఇల్లు, బూడిదైపోయినటువంటి ఇల్లు, పాడైపోయినటువంటి జీవితాలు, గమ్యము బ్రతుకులేనటువంటి స్థితిలో ఒక దైవజనుడు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడం ద్వారాగా వారు దేవుణ్ణి తెలుసుకున్నారు గనక దేవుడు వారిని ఉద్ధరించి నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులు, అలాగా యెహోవా పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేవాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆలస్యము చేసే దేవుడైతే కాదు, అలక్ష్యము చేసే దేవుడు అసలే కాదు, నిర్లక్ష్యము చేసే దేవుడు అసలే కాదు. నువ్వు పడిపోయినటువంటి నీ జీవితంలో, నీ కుటుంబమైనా, ఒకవేళ నీ తలంపులైనా, నీ ఉద్దేశములైనా, నీ భావితరము బ్రతుకులైనా ఒకవేళ పడిపోయాయి అనుకుంటే దయచేసి యేసయ్యని నమ్మండి. ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, మరలా తిరిగి కడతాడు. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, నరకము నుంచి తప్పిస్తాడు. కనుక క్షేమాభివృద్ధి మీకు, మీ కుటుంబానికి కూడా దయచేస్తాడు. కనుక నమ్మిన వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. హల్లెలూయా. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక యేసు ప్రభు నమ్మండి, విశ్వసించండి, పరలోక రాజ్య వారసులు కావండి. దేవునికి స్తోత్రం. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, రానున్న మెస్సయ్యకే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి